హాయ్ అండి. సాంబార్ పొడి రెసిపీ. ముందుగా సాంబార్ పొడికి కళాయిని వేడి చేసి ఆయిల్ లేకుండా కళాయిలో 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు మూడింటిని వేపాలి. ఇవి వేపిన తర్వాత 3 స్పూన్ల ధనియాలను కూడా వేపాలి. ఇవి వేపినప్పుడు మంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి, హైలో పెట్టకూడదు. తర్వాత 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేపాలి. తర్వాత 7-8 ఎండుమిరపకాయలు, గుప్పిడి కరివేపాకు కూడా వేయాలి. అందులోనే 1 స్పూన్ బియ్యం కూడా వేసి కొంచెం వేపిన తర్వాత వాటన్నిటిని దించి 1 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ ఇంగువ పొడి కూడా వేసి అన్నిటినీ మిక్స్ చేసి మిక్సీలో వేస్తే టేస్టీ సాంబార్ పొడి తయారవుతుంది. ఈ పొడి పాడవదు, పురుగు పట్టదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు నిలవ ఉంటుంది. బయట నుంచిన ఈ సాంబార్ పొడి పాడవదు.